ఓటర్ ఉన్నారు, అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే ఆయన. ఎలక్షన్స్ నడుస్తున్నాయి, ఏమనుకుంటారమ్మా? ఏం అనుకోలేదు కూడా మాకు భయం అయిపోతుంది ఆయన. ఎందుకమ్మా? ఎందుకంటే చూడసారని ఆయన ఎక్కడ ఆస్తి ఉన్నవి, వాళ్ళకు బిల్డింగ్లు ఉన్నవి, వాళ్ళకు ఏమైనా పొలాలు ఉన్నాయి, ఏమున్నోళ్ళకే వాళ్ళకే కేసీఆర్ ఇండ్లు ఇచ్చిండు. మాకు ఎవరికి వేసిన లాభం లేదు, వేయకుండా లాభం లేదు. ఏమన్నా మేము ఇల్లు కిరాయి కట్టుకోవాలి, పిల్లలు చూసుకోవాలి, దందా నడవది, ఏం మీన బతకాలి మనము. ఎవరికోసం ఇప్పుడు మీ ఖర్చు ఉన్నది, మీ లాభం మీకు టైం ఉన్నది. అమ్మ చెల్లెల అక్కల కాలు మొక్తా చేలు మొక్తా నన్ను గెలిపియమ్మంటే వస్తారు. అది మీ పూర్తి కానీ పేదవాళ్ళకి ఏం చేసేది ఆయన. బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఏం చేయాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏం చేసినంటే చేసినారు కొంతమందికి. మేము ఎంత అప్లై చేసినాము, ఎంత కింద పడ్డాం పైన పడ్డాం, దొబ్బుకున్నారు, దెబ్బలు పడ్డవి. అప్లై చేయలే, అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అంటే అన్ని దిక్కు తిరిగామని ఒక ఇల్లు లేదు, భూమి లేదు, ఏమీ లేదు. రోడ్ల మీద బతుకుతున్నాం మేము. మా పరిస్థితి ఎవ్వరు చూడరు సార్. ఇల్లు ఇస్తా అంటుండు కదా, ఇందిరామ ఇల్లు ఇస్తాడంటే ఇప్పుడు ఆయన గెలిస్తే వస్తామండి. ఎవరికో ఏమో అది కూడా తెలియదు సార్. వచ్చిన వాళ్ళకు కేసీఆర్ చేసిండు. ఒక్కొక్క ఇంట్లో 3-4 ఇండ్లు ఇస్తారా సార్? 3-4 ఇండ్లు. ఆయనకు ఒక ఇంట్లోనే తండ్రి కొడుకు, తల్లికి కొడుకుకు మళ్ళా సొంత బిల్డింగ్ ఉండాలి, వాళ్ళకు బంగారము, మళ్ళీ ఎండి ఆశలు పోయి మళ్ళీ పైన కూర్చొని పెట్టిండు. ఏం లాభం ఉన్నది? ఆయన కేసీఆర్ చేసిండు కరెక్టే. ఎవరికి ఇల్లు లేదు, ఎవరికి ఇల్లు ఉండదా లేదా, ఏం పరిస్థితి ఏం లేదు. ఒక్క మనిషిని లీడర్ని గల్లి గల్లి పోయి ఇన్కూరు చేస్తే చాలా లాభం అవుతుండేది, మంచి బెటర్ అవుతుండే. ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే మంచిదా, బీఆర్ఎస్ గెలిస్తే మంచిదా, బీజేపీ గెలిస్తే మంచిదా? మాకు అన్ని మంచిగా, మా మనసులో బాధలు చాలా ఉన్నాయి నాయన. మా బాధలు చాలా ఉన్నాయి. ఎవరు వచ్చినా మాకు ఎవరు చేస్తారులేనన్నా మా మెతుకుని మేమే మిగుతున్నాం. ఎవరు ముందర అనలేము. నిజానైనా మాకు కళ్ళు తెరిచి కళ్ళు నీళ్ళున్నాయి తెలుసా. ఊక ఎందుకు మా బాధలు ఎవరి ముందర అనుకోరారు. అప్పుడు అప్లై చేసినాము, ఎక్కడెక్కడ తిరిగి ఎవ్వరు కూడా దానిపోయిన పేయల్లా తెలుసా. అట్లా జనాల ఓటు కూడా మాకేం లాభం లేదు. ఓటు ఏ కూడా ఏరాదు. నిజంగా నాయన మీరు ఏమన్నా అనండి, నిజంగా ఏడుస్తున్నా. నా కష్టాలు నాకే తెలుసవి తెలుసా. ఎవరికి వేస్తే ఏం లాభం ఉన్నది? ఎవరికి ఇంత గవర్నమెంట్ ఆ రోడ్డు బాగలేదు, ఈ రోడ్డు బాగలేదు, అన్ని రోడ్ల పనే చేస్తాడు కానీ పేదలకి ఏం చేసలేరు సార్. మేము కూర్చొని ఆయన లీడరు, ఎమ్మెల్యేసి, వాళ్ళ ఎమ్మెల్యే, మా పేదల నుంచి మీరు అయిపోతారు కదా. అదే మేము ఓటు వేయకుండా ఎక్కడ నుండి మీరు ఎమ్మెల్యే అవుతారు? కరెక్ట్ కదా. అన్ని దిక్కు చూసుకోవాలి. మీరు వస్తారు కదా, నలుగురు అది సరేనమ్మా, వీళ్ళకి ఇండ్లు ఉండవే లేదా, ఈ బాధలు ఉండవు వీళ్ళకు కాదు. మళ్ళీ నువ్వు మీ ఏరియా ఎమ్మెల్యే గానీ, కార్పొరేటర్ గానీ, లోకల్ లీడర్ కలిసి ఎవరికి కలిసి చెప్పలేము ఎవరు. ఇంకా టైం ఉన్నప్పుడు ఒక్కడే అమ్మ చెల్లి అంటారు. టైం పడమంటే ఇంకా నేనేం చెప్తానమ్మా, వాడికి వెళ్ళి ఆర్డర్ వచ్చలేదు అక్కడ. ఇప్పుడు అప్లై చేసినాము, ఏమంటారు లిస్టులు ఉన్నామమ్మా, ఇప్పుడు గెలిస్తే సార్ చేశాడు. ఈ మాటలు ఒక్కటే మళ్ళా 10 నిమిషాలు గెలిచినంటే ఓళ్ళెవరు మేమెవరు అట్లా అయిపోతాం. పరిస్థితుల్లో ఇట్లా ఉన్నది.